అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి సంబంధించి ఇవాళ వికలాంగుల సమాజం మీద దాడులు రోజు కూడా దాడులు పెరిగిపోతున్నాయి. ఇవాళ సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్ ముందు జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన. తన ఇంటి సమస్య చెప్పుకునేందుకు వెళ్ళినటువంటి ఒక వికలాంగుడిని జిల్లా కలెక్టర్ ముందన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గర గోడు చెప్పుకుందానని పోతే ఆ గోడు వెనకపోగా కలెక్టర్ గారు పోలీసు వాళ్ళతోని ఇలా లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకుని ఈ ముఖ్యమంత్రి మీద ఉందా లేదా అనేది మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. వికలాంగుల మీద అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మాకు ఏం చెప్పినట్టే ఊపదంపుడు ఉపన్యాసాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా ఏం చెప్పారంటే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం కాబట్టి మీరు అందరూ మాకు ఓట్లు వేయండి అన్నారు. సరే నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ ఏం చేసినట్టు మమ్మల్ని నట్టేయడం ఉంచుతున్నాడు. వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2016 మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి వికలాంగులు సివిల్స్ పనికిరారు, దానికి పనికిరారు, దీనికి పనికిరారు అని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి శ్వేతా సబర్వాల్ మీద మరి ఎందుకు వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయలేదు? ఎందుకు ఆమె మీద నెట్వర్క్ యాక్షన్ తీసుకోలేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ జగిత్యాలలో జరిగినటువంటి ఘటన ఏదైతుందో నిన్న జగిత్యాల ఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఇలా మా అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆ వికలాంగుని కలవండి, పరామర్శించండి అని ఆర్డీఓలకు ఆదేశాలు ఇస్తారట. అంటే వికలాంగుని కించపరిచి వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయించే బాధ్యత మీ మీద లేదా? అడ్లూరి లక్ష్మణ్ గారిని మేము ప్రశ్నిస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర మంత్రి వికలాంగుల మంత్రి ప్రశ్నిస్తున్నాం. వికలాంగుని కించపరిచే విధంగా కళ్ళ ముందర వికలాంగుని పోలీసు ఆయన లాక్కుంటా పోతుంటే చూసినటువంటి కలెక్టర్ స్పందించలేదంటే వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శించినట్టు స్పష్టంగా కనపడుతుంది కదా. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, జగిత్యాల జిల్లా కలెక్టర్ మీద వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలి. తక్షణమే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వికలాంగుల సమాజం పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోలీసు వాళ్ళు అంటే ఎవరండి? పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలి. వికలాంగులు అంటే ఇంకా వెహికల్తో బాధపడే వాళ్ళం. మాకు స్పెషల్గా రక్షణ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉండాలి, పోలీసు యంత్రాంగం ఉండాలి. పోలీసులు మమ్మల్ని వీడ్చుకెళ్తే మా బతుకులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ లేదా? వికలాంగుల మీద పోలీసు వాళ్ళే దాడులు చేస్తారా? వికలాంగ సమస్యలు చెప్పుకుందానని గోడు చెప్పుకుందానని చెప్పేసి ప్రజాపాలనకు వస్తే ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో వికలాంగులు వీడ్చుకోలేమని చెప్పిండు. ఆ పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అందుకని అడుగుతున్నాం మేము, జగిత్యాల జిల్లాలో వికలాంగులు ఈడ్చుకెళ్ళినటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి మీద ఈ కానిస్టేబుల్ మీద కూడా వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు త్వరలోనే మేము పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇవాళ బీసీలకు సంబంధించి మీరు బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నారు, అది సంతోషమే. బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది. కానీ స్వతంత్రం వచ్చిందా 75 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమే చట్టసభలలో మా సమస్యలే చర్చకు రాకుండా ఇవాళ నేటి వరకు కూడా వికలాంగుల జీవితాలు ఇలా మెరుగుపడకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా వికలాంగుల పాత్ర అనిర్వచనీయం. వైకల్యాన్ సైతం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొని ఉద్యమం చేస్తే నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాంచి ఇంతవరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ లేదన్న. ఆ ఉద్యోగాల భర్తీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కేసీఆర్ నియామకాలు చేయలేదు, మేము వచ్చి నియామకాలు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిండు. మరి ఇంతవరకు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకాలు ఎందుకు భర్తీ చేయలేదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారే చెప్పిన ఆర్టీసీలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ అభయాశ్రయ మేనిఫెస్టోలో 29 అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పిండు. ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పట్ల కక్ష సాధింపు వివక్ష ఉంది కాబట్టి నువ్వు నేటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటి నుంచి మాకు ఆఫ్ ఛార్జీ ఉన్నది, అరే మహిళలకు ఆఫ్ ఛార్జీ కూడా లేదు, వాళ్ళకి ఇలా ఉచితం ఇస్తానన్నావు, 6 గ్యారెంటీల భాగంగా ఇచ్చినావు, కానీ మాకు కూడా ఇస్తానన్నావు కదా. మరి మాకు ఇస్తానన్నాడు మాకెందుకు ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఆఫ్ ఛార్జ్ ఉన్న వాళ్ళకేమో ఫ్రీ చేయడం నీకు చేత కాకుండా సకలాంగులకు ఇచ్చిన సంతోషం మా మహిళా అక్కలకు మా మహిళా చెల్లెలకు ఇచ్చిన సంతోషపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ అంతకంటే వివక్షకు గురైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం చాలని పింఛన్లతో దుర్భర జీవిత బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేము దయచేసి వికలాంగులకు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ఇంకొక ప్రధాన డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క ఆర్టీసీ బస్సులలో కూడా డీలక్స్ బస్సు మాకు అదేవిధంగా పల్లె వెలుగులో మాత్రమే పాస్ను ఎలో చేస్తున్నారు. సూపర్ లగ్జరీ గరుడ అన్ని బస్సులలో కూడా వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి సత్యనారాయణ గారిని కూడా ఒకటే ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్టీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం, అయా మీరు ఇచ్చిన ఈ ఉచిత రవాణా సౌకర్యం వల్ల మా వికలాంగులకు ఉన్న సీట్లలో కూడా వికలాంగులు కూర్చొనివ్వట్లేదు, వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, ఆర్టీసీ బస్సు ఎక్కుదానంటే మా గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పి చీరలు కట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలిపినాం.
చీరలు కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసన తెలిపినాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అని గొప్పలు చెప్పుకుంటాడు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకుంటాడు, కానీ మా వికలాంగుల కోడి పొన్నం ప్రభాకర్ గారి బట్టదా? ఎందుకు మా పట్ల ఎందుకు ఇంత విపక్ష ప్రదర్శిస్తున్నారు? వికలాంగుల ఓట్లు లేకుండా నువ్వు మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చే మాకెందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లలో కూడా దారుణమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారిని గొప్పలు చెప్తాడు, ఫస్ట్ మొట్టమొదటి రిజర్వేషన్ వికలాంగులకి, ఇందిరమ్మ ఇళ్లలో మొట్టమొదటి వికలాంగులకే రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు. ఏ గ్రామంలో చూసుకున్నా నేటి వరకు కూడా ఇప్పుడు నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కూడా 5% రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇల్లు రాక మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5% కాదు, ఏ గ్రామంలో అయితే పింఛన్ తీసుకునేటటువంటి ఆసరా పింఛన్ వచ్చే ప్రతి ఒక్క వికలాంగుని కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిన తర్వాతనే సకలాంగుని గురించి ఆలోచన చేయాలి. ఇల్లు వాకిలు కూడా లేకుండా వికలాంగుల సమాజం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి అవిడితానంతో బాధపడే మాకు ఆ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇందిరమ్మ ఇళ్లలో 100% వికలాంగులు కట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు వేరే వాళ్ళకి కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ గారిని కలిసిన ప్రధాన ఉద్దేశం కూడా, వారు కూడా విద్యాశాఖకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ కేంద్ర విద్యాశాఖ కమిషనర్లో వారు డైరెక్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఏం చేశారంటే, వారు కూడా ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు టీచర్లు కంపల్సరీ ఉండాల్సిందే. అది హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ కంపల్సరీ ప్రతి గ్రామంలో కూడా మరి ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో 2 టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి నవీన్ నికోలస్ గారు కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యాశాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారే ఇవాళ డైరెక్టర్గా ఉన్నారు, వారే కమిషనర్గా ఉన్నారు. కాబట్టి మేము ఏం చేయబోదు, నవీన్ నికోలస్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసినాం, సార్ మీరు మానవతా దృక్పథంతో మా వికలాంగుల విద్యార్థుల గోడిని మీరు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఒక ప్రభుత్వ పాఠశాలనే కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా వికలాంగులకు స్పెషల్గా బోధించే ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, వికలాంగుల విద్యార్థులకు విద్యా అవసరం లేదనే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ కక్ష సాధింపు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నాడు. మహిళలకు ఉచిత రవాణా ఇస్తాడు, వికలాంగులకు ఇయ్యడు. వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తానంటాడు. స్మితా సబర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా సత్యప్రసాద్ అని చెప్పేసి నేను జగిత్యాల జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఒక కానిస్టేబుల్ కానివ్వండి, వికలాంగుల కించపరిస్తే యాక్షన్ తీసుకోడు. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. కాబట్టి మీరైనా ఒక ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మీరు మానవతా దృక్పథంతో స్పందించండి. దయచేసి మీరు చెప్పిన విధంగా ఏదైతే మొన్న 2024లో డిఎస్సి రాసినటువంటి మా స్పెషల్ బీఈడి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ నియామకాలు జరిపి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలస్ గారికి మేము వినతి పత్రం రూపంలో సమర్పించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తానన్నందుకు వారికి కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. వికలాంగులకు ప్రభుత్వము ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకు అన్ని రకాలుగా సహకారాలు సహాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఇప్పుడు మాత్రము చేయటం లేదని చాలా విచారకరం. వికలాంగులకు మానవతా దృక్పథం అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ కూడా మీ యొక్క గోడును ప్రజలకు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. వాయిస్ ఆఫ్ తెలంగాణ